కృషితో నాస్తి దుర్భిక్షం. డబ్బు కంటే విలువైనది కృషి. నడవడిక అనేది మనుషులు పాదాలతో నడిచే తీరుకు సంబంధించిన విషయం కాదు. చేతలు అంటే కేవలం చేతులతో చేసే పనులకు సంబంధించిన విషయమూ కాదు. ఇది ప్రవర్తనకు సంబంధించిన సంగతులు. జీవన పోరాటంలో విజేతల వెనుక ఎంతో కృషి ఉంటుంది. అటువంటి వారి విజయానికి మూలం ఏమిటో గ్రహించి ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించాలి. భగవంతుడు మనిషిని దీనుడిగా హీనుడిగా సృష్టించలేదు. తనకు ప్రతిగా మానవుణ్ణి భూమి మీదకు పంపించాడు. సర్వ ప్రాణుల్లో ఆలోచన చేయగల, సంభాషించగల జీవిగా మానవుణ్ణి ఈశ్వరుడు సృష్టించాడు. కాళ్ళు చేతులు మానవుడికి ఉన్నట్టుగా మరే ప్రాణికి లేవు. ఒక యువకుడు ఓ వ్యక్తి వద్దకు వెళ్ళి, అయ్యా, మీకు తోచిన ధర్మం చేయండి అని దీనంగా ప్రార్థించాడు. ఆయన యువకుడిని తెరిపార చూశాడు. నువ్వు కోటీశ్వరుడివి కదా, అయినా అడుక్కుంటున్నావెందుకు అన్నాడు. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. నా చేతిలో ఒక చిన్న రాగి నాణెమైనా లేదు, నేను బిచ్చం ఎత్తుకోక ఏం చేయను అని ప్రశ్నించాడు. నీ కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నంతకాలం నువ్వు సంపన్నుడివే. ఇవి అమూల్యమైన అవయవాలు. వీటి సాయంతో నువ్వు సుఖంగా బతకవచ్చు. ఇక నువ్వు యాచించవలసిన పని లేదు అని ఆయన చెప్పగా యువకుడికి జ్ఞానోదయం కలిగింది. ఆ విశిష్ట వ్యక్తి ప్రసిద్ధ రష్యన్ కథా రచయిత టాల్స్టాయ్. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడి వద్దకు ఒక బాలుడు వెళ్ళి, అయ్యా, ఆకలవుతుంది, ఒక పైస దానం చెయ్యండి అని యాచించాడు. 2 పైసలు ఇస్తే ఏం చేస్తావు అడిగాడు విద్యాసాగరుడు. మా అమ్మకు శనగలు కొనుక్కుపోతా. రూపాయి ఇస్తే ఏం చేస్తావు? చవకగా దొరికే వస్తువులు కొని వాటిని బజార్లో అమ్మి స్వశక్తితో జీవిస్తా. ఇక అప్పుడు అడుక్కోవలసిన దుస్థితి నాకు ఉండదు. ఈ సమాధానం విన్న వెంటనే విద్యాసాగరుడు 1 రూపాయి తీసి ఆ బాలుడి చేతిలో పెట్టాడు. కొంతకాలానికి ఆయన ఒక పనిపై ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లడం సంభవించినప్పుడు అక్కడ కొత్తగా ఒక దుకాణం వెలిసి ఉండడం గమనించాడు. ఒక యువకుడు గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి, ఇదంతా ఆనాడు మీరిచ్చిన రూపాయి చలవే అన్నాడు. డబ్బు కంటే విలువైనది కృషి. అది నీ దగ్గరుంది. కృషి చేసే వాళ్లకు దరిద్రం ఉండదు అన్నాడు విద్యాసాగరుడు ఆ యువకుడిని మనసారా అభినందిస్తూ. శరీరాన్ని శ్రమ పెట్టే వాళ్లకు ఆరోగ్యం, ఆనందంతో పాటు సంపద కూడా సిద్ధిస్తుంది. ఒక తల్లి చిన్న కోళ్ల ఫారం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. ఆమె కుమారుడు తల్లి కష్టంలో పాలు పంచుకునేవాడు. పనిచేయడం అతని నిత్య జీవితంలో ఒక భాగమైంది. చిన్న చిన్న వ్యాపారాల్లో అనుభవం సంపాదించాడు. చివరకు కోట్ల కొలది ధనానికి అధిపతి కాగలిగాడు. అనేక సంస్థలను స్థాపించి ఎక్కువ మంది చేతులకు పనులు కల్పించాడు. ఆ సంస్థల్ని నడపడానికి ఎంతో ధనాన్ని ఖర్చు చేశాడు. అంతకంటే ఎక్కువగా 2 చేతులా దాన ధర్మాలు చేశాడు. ఆయనే సుప్రసిద్ధ సంపన్నుడు రాక్ ఫెల్లర్. సాధు సంతులకు మన దేశం జన్మభూమి. ఆ మహాపురుషులు ప్రపంచమంతటా పర్యటించి ప్రజలకు మార్గదర్శనం గావించారు. కృషికి ఆడంబరాలతో పనిలేదు. సాధు సన్యాసులు తమకంటూ ఏమీ మిగుల్చుకోరు. కాషాయ వస్త్రాలతో నిరాడంబరంగా జీవిస్తారు. కాషాయం కట్టకపోయినా భారతీయ గృహస్థుల నిరాడంబర జీవిత విధానానికి ఇదే మూలం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మీ పద్మజ.